హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ స్టాక్ అప్డేట్ వచ్చేసి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు ఈ స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 7% వరకు పెరిగింది. ఎందుకు పెరిగిందంటే దీని వెనకాల ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే నిన్న మన ఇండియన్ గవర్నమెంట్ అంటే యూనియన్ కేబినెట్ వాళ్ళు వచ్చేసి 7,280 కోర్ది ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ఏమో అప్రూవల్ అయితే ఇచ్చారండి రిలేటెడ్ టు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. రీసెంట్లీ మీకు తెలుసు కదా చైనా వచ్చేసి ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ మీద రెస్ట్రిక్షన్స్ అయితే ఇంప్లిమెంట్ చేసింది రిలేటెడ్ టు ఎక్స్పోర్ట్. దాని తర్వాత ఓవరాల్ వరల్డ్లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఇది డిమాండ్ ఇంక్రీజ్ అయిపోయిందండి. సో అందుకే ఇప్పుడు దాన్ని ట్యాకిల్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి 7,280 crore ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేసింది. అండ్ ఈ స్కీమ్లో ప్రెజెంట్లీ చూడండి 6,500 crore ఏమో క్యాపెక్స్ కోసం యూజ్ అవుతుంది అండ్ అదే 800 crore వచ్చేసి ఆపరేషన్ సపోర్ట్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ ఈ స్కీమ్ కోసం ప్రెజెంట్లీ భారత్ ఫాజ్, సోనా కామ్స్టార్, జిఎస్డబ్ల్యూ, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కంపెనీస్ ఏమో ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది. అందుకే మనకు ఈ స్టాక్స్ ఈరోజు గెయిన్ అయితే కనపడింది. సో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఇంకా వేరే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ స్టాక్స్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ పటేల్ ఇంజనీరింగ్ మీద ఉంది. ఈరోజు ఈ స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 15% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే దీని వెనకాల ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. అదేంటంటే పటేల్ ఇంజనీరింగ్కి 2 ఆర్డర్స్ అయితే దొరికింది అండ్ వాల్యూ వచ్చేసి 800 crore అండి. అండ్ ఈ ఆర్డర్ దేంతో రిలేటెడ్ ఉందంటే కోల్ ట్రాన్స్పోర్టేషన్తో రిలేటెడ్ ఉందండి. ఇక్కడ మీరు చూడొచ్చు కోల్ ట్రాన్స్పోర్టేషన్ ఎట్ ఏ ప్రాజెక్ట్ ఇన్ ఛత్తీస్గఢ్ ఫర్ సౌత్ ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్. అండ్ ఈ ఆర్డర్ని పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళేమో 9 yearsలో అయితే ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. సో ఇది ఒక గుడ్ అప్డేట్ అండి రిలేటెడ్ టు పటేల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ న్యూస్ మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్ మీద ఉంది. సో చాలామంది మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్ గురించి కమెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు. ప్రెజెంట్లీ మీరు ఒక లాస్ట్ 1 month నుంచి చూసి అనుకోండి స్టాక్ వచ్చేసి 5% వరకు పడింది. సో ఎవరైనా ప్రీవియస్లీ బై చేస్తుంటే వాళ్ళు వచ్చేసి 2,550 రూపీస్తో ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు విత్ ఏ టార్గెట్ ఆఫ్ 2,070 రూపీస్ అండి. మంచి కంపెనీ అండ్ మీరు ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మీద ఉంది. లాస్ట్ 1 monthలో ఈ స్టాక్ వచ్చేసి అరౌండ్ 1% వరకు పడింది. అండ్ రీసెంట్లీ 2 days ఎగో మనకు ఒక ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ వచ్చింది కదా భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మీద. అది ఏంటంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వచ్చేసి ఒక డీల్ అయితే సైన్ చేసిందండి ఒక ఫ్రాన్స్ కంపెనీతో టు ప్రొడ్యూస్ ఎయిర్ టు గ్రౌండ్ వెపన్ అండి. దాని పేరు వచ్చేసి హ్యామర్. సో ఇదొక గుడ్ న్యూస్ ఉండేది, అందుకే స్టాక్ గెయిన్ అయింది. అండ్ గెయిన్ అయిన తర్వాత బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ కూడా రేజ్ అయితే చేశారు. రీసెంట్లీ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళేమో 500 రూపీస్ టార్గెట్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు అనలిస్ట్ వచ్చేసి 450 రూపీస్ది నియర్ టర్మ్ టార్గెట్ అయితే ఇస్తున్నారండి. అండ్ ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే 390 రూపీస్ ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ అప్డేట్ రిలయన్స్ ఇండస్ట్రీ మీద ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీ రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉందండి. అండ్ 2 ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీ జాయింట్ వెంచర్ టు ఇన్వెస్ట్ $11 billion ఇండియన్ రూపీస్లో మాట్లాడితే 98,000 crore రూపీస్ ఫర్ డాటా సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఒక డాటా సెంటర్ని అయితే బిల్డ్ చేయబోతున్నారండి. అరౌండ్ 1 gigawatt ది డాటా కెపాసిటీ. అండ్ దానికోసం $11 billion ఇన్వెస్ట్మెంట్ అయితే చేయబోతున్నారు. బట్ దీంట్లో రిలయన్స్ ఇండస్ట్రీ వచ్చేసి జాయింట్ వెంచర్ అయితే ఫామ్ చేసింది. ఆయన కంపెనీ పేరు వచ్చేసి డిజిటల్ క్యానాక్సియాన్ అండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు రిలయన్స్ ఇండస్ట్రీ. ఎందుకంటే తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీకి ప్రెజెంట్లీ ఫ్యూచర్ వచ్చేసి డాటా సెంటర్ అండ్ ఏఐ బేసే ఉంటుంది. అందుకే వీళ్ళేమో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పుడు టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే ఇక్కడ మీరు చూడొచ్చండి బ్రోకరేజ్ టార్గెట్ ఏమో షేర్ చేశారు ఈ న్యూస్ రాగానే. అండ్ టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే ఇక్కడ చూడొచ్చు జేపీ మార్గన్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 1,727 రూపీస్. అండ్ అదే ఇక్కడ మీరు చూడొచ్చు మోతీలాల్ ఓస్వాల్ కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 1,765 రూపీస్. ప్రీవియస్లీ 1,700 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేసి 1,765 రూపీస్ అయితే చేశారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు యూబీఎస్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 1,820 రూపీస్ అండి. సో బ్రోకరేజెస్ వచ్చేసి టార్గెట్ అయితే రేస్ చేశారు. సో రిలయన్స్ ఇండస్ట్రీ రిలేటెడ్గా ఇది ఒక గుడ్ అప్డేట్. అండ్ ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏముందంటే ఇక్కడ చూడండి
రిలయన్స్ ఇండస్ట్రీ అండ్ జియో ఫైనాన్స్ షేర్ ఎక్స్పర్ట్స్ సేస్ సెంటిమెంట్ టర్నింగ్ ఫేవరబుల్. సో ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఏమంటున్నారంటే రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్లో ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే లేదంటే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఇప్పుడు ప్రెసెంట్లీ కండిషన్స్ వచ్చేసి ఫేవరబుల్గా రాబోతుందండి. సో ఆబ్వియస్లీ కండిషన్స్ ఫేవరబుల్గా అయిందనుకోండి రిలయన్స్ ఇండస్ట్రీ అండ్ జియో ఫైనాన్స్ స్టాక్లో మనకు ఒక గెయిన్ అయితే కనపడచ్చు. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది? అశోక్ లీలాండ్ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి 6% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది. అండ్ ఆ ఇంపార్టెంట్ న్యూస్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. అశోక్ లీలాండ్ షేర్ రైజ్ 5% టు హిట్ 52-week హై. ప్రెసెంట్లీ అశోక్ లీలాండ్ వచ్చేసి 52-week హై దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఎందుకు ట్రేడ్ అవుతుందంటే కంపెనీ వచ్చేసి ప్రపోజ్డ్ మర్జర్ కోసం అప్రూవల్ అయితే ఇచ్చిందండి. అండ్ ఇప్పుడు దీంట్లో ఏ కంపెనీది మర్జర్ అవ్వబోతుందంటే అశోక్ లీలాండ్ది ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది. దాని పేరు వచ్చేసి హిందూజా లీలాండ్ ఫైనాన్స్ లిమిటెడ్. అండ్ ఈ హిందూజా లీలాండ్ ఫైనాన్స్ లిమిటెడ్ మన ఇండియన్ మార్కెట్లో లిస్టెడ్ లేదు, అన్లిస్టెడ్ మార్కెట్లో ఉంది. అండ్ ఇక్కడ మీరు అన్లిస్టెడ్ మార్కెట్లో ప్రైస్ చూడొచ్చు 265 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ఈ హిందూజా లీలాండ్ ఫైనాన్స్ లిమిటెడ్ వచ్చేసి ఎన్డిఎల్ వెంచర్స్లో మర్జ్ అవబోతుంది. అండ్ ఈ ఎన్డిఎల్ వెంచర్స్ మన ఇండియన్ మార్కెట్లో లిస్టెడ్ ఉందండి. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రెసెంట్లీ 99 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ఎవరి దగ్గర అయినా ఇప్పుడు ఏది మర్జ్ అవబోతుంది? హిందూజా లీలాండ్ ఫైనాన్స్ లిమిటెడ్ వచ్చేసి ఎన్డిఎల్ వెంచర్స్లో మర్జ్ అవబోతుందండి. సో ఎవరి దగ్గర అయినా హిందూజా లీలాండ్ది 10 షేర్స్ ఉందనుకోండి, వాళ్ళకి వచ్చేసి ఎన్డిఎల్ వెంచర్స్ది 25 షేర్స్ అయితే ఇష్యూ చేస్తారు. బట్ ఇది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అండి. దీనికి ఫైనల్ ఎప్రూవల్కి వస్తుంది అంటే ఏప్రిల్ 2026 వరకు ఈ మొత్తం మర్జర్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వచ్చు. సో ఈ మర్జర్ రిలేటెడ్గా అప్డేట్ వచ్చింది కదా, అందుకే స్టాక్ వచ్చేసి 5-6% వరకు అయితే గెయిన్ అయింది. నెక్స్ట్ అప్డేట్ వర్పూల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు ఈ స్టాక్ చూసినట్టయితే 10% వరకు పడింది. ఎందుకు వర్పూల్ ఈరోజు 10% వరకు పడిందంటే ఒక బ్లాక్ డీల్ అయితే జరిగింది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. వర్పూల్ ఆఫ్ ఇండియా స్టాక్ క్రాసెస్ 11% ఆఫ్టర్ 11.8% స్టేక్ సోల్డ్ ఇన్ బ్లాక్ డీల్ అండి. అండ్ ఎవరు స్టేక్ సెల్ చేశారు? ప్రమోటర్స్ అయితే స్టేక్ సెల్ చేశారండి. ప్రమోటర్ దగ్గర 51% హోల్డింగ్ ఉంది. అండ్ ప్రమోటర్స్ వచ్చేసి 11% వరకు అయితే స్టేక్ ఈరోజు బ్లాక్ డీల్ ద్వారా అయితే సెల్ చేశారండి. సో ప్రమోటర్స్ స్టేక్ సెల్ చేశారు కదా, అందుకే ఈరోజు స్టాక్ అయితే పడింది. నిన్న అరౌండ్ 7.5% వరకు ప్రమోటర్స్ స్టేక్ సెల్ చేయని న్యూస్ వచ్చింది. బట్ ఈరోజు ఫైనలీ 11% వరకు అయితే స్టేక్ సెల్ చేశారు. ఎవరు బై చేశారు మనకు ఈవినింగ్ అయితే అప్డేట్ వస్తుందండి. అండ్ అప్డేట్ రాగా నేను మీకు డెఫినెట్గా షేర్ అయితే చేస్తాను. సో వర్పూల్ లిమిటెడ్ మీద ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ఆఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. ఆఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు ఆఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ టాటా పవర్ మీద ఉంది. ఈరోజు టాటా పవర్ స్టాక్ మార్నింగ్ సెషన్లో చూసినట్టయితే మోర్ దెన్ 2% వరకు గెయిన్ అయింది. దాని తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో మన ఇండియన్ మార్కెట్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ అయితే కనపడింది. అందుకే ప్రతి ఒక్క స్టాక్ ఏమో పడింది ఆఫ్టర్నూన్ టైంలో. సో టాటా పవర్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉందండి. మెయిన్లీ 2 ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. టాటా పవర్ షేర్ ఇన్ ఫోకస్ అమిడ్ రిపోర్ట్స్ ఆఫ్ 10 gigawatt ఇగ్నార్స్ వేపర్ ప్లాంట్ ఇన్ ఒడిస్సా అండి. సో ఇప్పుడు మనకు రిపోర్ట్స్ ద్వారా ఇప్పుడు ప్రెసెంట్లో ఒక న్యూస్ అయితే వచ్చిందండి. అఫీషియల్ న్యూస్ కాదండి, జస్ట్ మనకు సోర్సెస్ ద్వారా అయితే న్యూస్ వచ్చింది. అండ్ ఆ న్యూస్ ఏంటంటే టాటా పవర్ వచ్చేసి ఒడిస్సాలో 10 gigawattsది గాడ్స్ అండ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ అయితే చేయబోతుంది. అండ్ ఈ కాస్ట్ వచ్చేసి 10,000 crore ఈ ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్ రిలేటెడ్ టు టాటా పవర్. అండ్ ఇప్పుడు లేటెస్ట్ ఇంకొక అప్డేట్ ఏముందంటే ఇక్కడ చూడండి. టాటా పవర్ షేర్ ఇన్ ఫోకస్ టుడే యాజ్ ముంద్రా అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ రిపోర్టెడ్లీ సెట్ టు రీస్టార్ట్ బై డిసెంబర్ 2025. సో ఇప్పుడు మీకు తెలుసు టాటా పవర్ది రెవెన్యూ ఉంచండి ఫైనాన్షియల్ 25 వరకు మనం చూసామనుకోండి 17-18% వరకు రెవెన్యూ వచ్చేసి ఈ ముండ్రా ప్లాంట్ నుంచి అయితే వస్తుందండి. బట్ ఈ జూలై మంత్ నుంచే క్లోజ్ ఉంది బికాస్ ఆఫ్ మెయింటెనెన్స్. సో ఇప్పుడు మనకు ఏం న్యూస్ వస్తుందంటే డిసెంబర్ అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఈ ముండ్రా ప్లాంట్ ఏమో మళ్ళీ రీఓపెన్ అయితే అవబోతుందండి. సపోజ్ మళ్ళీ ఈ ముండ్రా ప్లాంట్ రీఓపెన్ అయింది అనుకోండి, డెఫినెట్గా కంపెనీ ఫైనాన్షియల్స్ అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్లో మనకు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనపడుతుంది. సో టాటా పవర్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ IPO GMP మీద ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ
ఒక మెయిన్ బోర్డ్ అయిపోయి మన ఇండియన్ మార్కెట్లో క్లోజ్ అయిపోయింది అండ్ రేపు లిస్ట్ అవబోతుంది. దాని పేరు వచ్చేసి సుదీప్ ఫార్మా. జిఎంపీ ప్రెసెంట్లీ 15.35% దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. నిన్న నైట్ ఎంయూఎఫ్జీ ఇన్ టైమ్ వెబ్సైట్లో అయితే అలాట్మెంట్ వచ్చిందండి. అండ్ అలాట్మెంట్ లింక్ నా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను. సో మీరు ఎవరైనా అప్లై చేస్తుంటే డెఫినెట్గా ఎంయూఎఫ్జీ వెబ్సైట్లో పోయి అయితే మీరు అలాట్మెంట్ చెక్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ పేటీఎం మీద ఉంది. ఈరోజు పేటీఎం స్టాక్ మార్నింగ్ సెషన్లోనే పాజిటివ్ ఓపెన్ అయింది. ఎందుకు ఓపెన్ అయిందంటే దీని వెనకాల ఒక గుడ్ న్యూస్ ఉందండి. ఫైనల్లీ పేటీఎంది ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది. దాని పేరు వచ్చేసి పేటీఎం పేమెంట్ సర్వీస్ లిమిటెడ్ అండ్ దానికి ఆర్బీఐది ఫైనల్ అప్రూవల్ అయితే దొరికేసిందండి రిలేటెడ్ టు పేమెంట్ అగ్రిగేటర్ అండి. ఆగస్ట్ మంత్లో మనకు ప్రైమరీ అప్రూవల్ దొరికింది అండ్ ఇప్పుడు ఫైనల్ అప్రూవల్ అయితే దొరికేసిందండి ఆర్బీఐ నుంచి. అండ్ ఇప్పుడు ఈ సబ్సిడరీ కంపెనీ కదా పేటీఎం పేమెంట్స్ సర్వీస్ లిమిటెడ్, ఇది వచ్చేసి ఇప్పుడు మర్చెంట్స్ అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం అయితే మర్చెంట్స్ని ఆన్ బోర్డ్ అయితే చేయొచ్చు. సో ఇది ఒక గుడ్ అప్డేట్ రిలేటెడ్ టు పేటీఎం. అండ్ దీని వల్ల బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ కూడా రేస్ చేశారండి. అండ్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు. ప్రీవియస్లీ 1240 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేసి 1450 రూపీస్ అయితే చేశారండి. సో కరెంట్ ప్రైస్ నుంచి 70% అప్ సైడ్ రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.